హాయ్ ఎవ్రీవన్. చాలా మంది అనుకుంటారు హెర్బలైఫ్ ప్రోడక్ట్స్ స్టాప్ చేశాక మళ్ళీ వెయిట్ పెరిగిపోతారు అని. కానీ హెర్బలైఫ్ డైట్ ప్లాన్ లో మనం వెయిట్ లాస్ తో పాటు ఫ్యాట్ లాస్ మీద కూడా ఫోకస్ చేయాలి. అప్పుడే మనం వెయిట్ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఉంటాము. నేను ఒక 5 సెకండ్స్ వీడియోని పాజ్ చేస్తాను. మీరు పెన్ పేపర్ రెడీగా పెట్టుకోండి. ఎందుకు అంటే కంప్లీట్ డే డైట్ ప్లాన్ నేను మీకు ఇందులో చెప్పబోతున్నాను. క్లియర్ గా నోట్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇది మా క్లయింట్ ఒకరి కోసం డైట్ ప్లాన్ ని ప్రిపేర్ చేశాను. అది మీకు కూడా యూజ్ అవుతుందని మీకు షేర్ చేస్తున్నాను. నేను డైట్ ప్లాన్ గురించి స్టార్ట్ చేస్తున్నాను. అందరూ పేపర్ పెన్ లో చక్కగా రాసుకొని ఫాలో అవ్వండి. నేను ఇందులో 1100 క్యాలరీ డైట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు మార్నింగ్ 6 కల్లా లేవాలి. 6కి లేచి ఫస్ట్ మీరు చేయవలసింది 500 ml లూక్ వామ్ వాటర్ తీసుకోండి. చాలా మంది డైరెక్ట్ గా అఫ్రెష్ తీసుకుంటారు, కానీ ఫస్ట్ వామ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఫ్యాట్ లాస్ డైట్ అండి. అందుకోసం మీరు ఫస్ట్ వామ్ వాటర్ అనేది తాగాలి. ఈ వామ్ వాటర్ కూడా మీరు 15 మినిట్స్ తాగాలి. అంటే ఫాస్ట్ గా తాగేయకుండా స్లోగా ఒక 15 మినిట్స్ అనేది వామ్ వాటర్ తాగాలి. తర్వాత ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. ఇది ఫ్యాట్ లాస్ అవ్వాలంటే అస్సలు మిస్ అవ్వకూడదు. 45 మినిట్స్ టు 1 అవర్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అనేది చెయ్యాలి ఫ్యాట్ లాస్ అవ్వాలంటే. ఆఫ్టర్ వర్కౌట్ మీరు అఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ తీసుకోండి. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను అఫ్రెష్ ఎలా మిక్స్ చేసుకోవాలో. ఒకసారి ఆ వీడియోని చూడండి. అండ్ అందులో అఫ్రెష్ గురించి కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వీడియో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లో మన మీల్ రీప్లేస్మెంట్ అయిన ఫార్ములా 1 షేక్ ని తీసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫార్ములా 1 ఎన్ని టైప్స్ కి ఎలా తీసుకోవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఆ వీడియో చెక్ చేయండి. ఫార్ములా 1 షేక్ అనేది మీరు బ్రేక్ఫాస్ట్ గా 8 to 8:30 లోపు తీసుకోవాలి. ఫార్ములా 1 3 స్కూప్స్, ప్రోటీన్ 2 స్కూప్స్ అండ్ షేక్ మేట్ 2 స్కూప్స్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ అనేది 29.67 గ్రామ్స్ అనేది దొరుకుతుంది. అలాగే ఇందులో 246 క్యాలరీస్ లో మన బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం షేక్ లో 250 to 300 ml వాటర్ అనేది మిక్స్ చేసి తీసుకుంటాం. సో షేక్ తాగేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే 250 ml వాటర్ మిక్స్ చేసుకున్న వాళ్ళు 750 ml వాటర్ అనేది తాగండి. 300 ml వాటర్ మిక్స్ చేసుకున్న వాళ్ళు 700 ml వాటర్ అనేది తాగండి. ఇలా మన బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మన బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి 5 అవర్స్ గ్యాప్ అనేది తీసుకోవాలి. ఇంత గ్యాప్ మేము ఉండలేము, ఆకలి వేస్తే ఏం చెయ్యాలి అని డౌట్ వస్తుంది. మీరు ఏం చెయ్యాలి అంటే ఒక సీజనల్ ఫ్రూట్ తీసుకోండి, అఫ్రెష్ కూడా తీసుకోండి. అఫ్రెష్ తో ఫ్రూట్ తీసుకున్నా కూడా మీకు ఇంకా ఆకలి వేస్తుంది అంటే మీకు నిజానికి ఇది ఆకలి కాదు, మీకు దాహం వేస్తుంది. అది మీరు ఆకలి అనుకుంటారు. అప్పుడు మీరు వాటర్ తీసుకుంటూ ఉండండి. మీ వాటర్ ఇంటేక్ ని ఇంక్రీజ్ చేసుకోండి. అలా చేయటం వల్ల మీ ఫ్యాట్ లాస్ కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇంకా లంచ్ విషయానికి వస్తే లంచ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫ్యాట్ లాస్ లో. మీరు లంచ్ ఎలా తీసుకోవాలి అంటే స్మాల్ కప్ రైస్ తీసుకోండి, లేదా స్మాల్ రోటీ అయితే 2 తీసుకోండి, బిగ్ రోటీ అయితే 1 రోటీ మాత్రమే తీసుకోండి. దానికి కాంబినేషన్ ఎలా తీసుకోవాలి అంటే మంచిగా వెజ్జీస్ ఉండేలా చూసుకోండి. ఆ వెజ్జీస్ లో హై ఫైబర్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. అలాగే దాంతో ఖచ్చితంగా ప్రోటీన్ కూడా ఉండాలి. ఆ ప్రోటీన్ అంటే మీరు శనగలు తీసుకోవడం కానీ, సోయా చంక్స్ కానీ, లేదు అంటే పన్నీర్ ఇలాంటివి తీసుకోండి. ప్రోటీన్ ఇలా మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సలాడ్ అనేది మీ ప్లేట్ లో 1/3 పార్ట్ అనేది ఉండాలి. సలాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ మీల్లో. లంచ్ ప్లేట్ గురించి మీకు అసలు ఏమీ ఐడియా లేకపోతే మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఈ వీడియోలో మీకు ఫ్యాట్ లాస్ కి మంచి టిప్స్ ఇస్తాను. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి. చాలా మంది లంచ్ విషయంలోనే మిస్టేక్స్ చేస్తారు. దానికి నేను ఒక సూపర్ టెక్నిక్ చెప్తాను. ఇంత కొంచెం లంచ్ సరిపోతుందా అని అనుకుంటారు. ఇక్కడ ఫాలో అవ్వాల్సిన టెక్నిక్ ఏంటి అంటే మీరు
అట్లీస్ట్ 30 minutes అయినా లంచ్ని బాగా మీరు తినే ఫుడ్ని బాగా నమిలి ఫీల్ అవుతూ తినండి. దీన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఇలా తినడం వల్ల ఓవర్ ఈటింగ్ సమస్య నుండి బయటపడచ్చు. ఇక దాని తర్వాత ఈవినింగ్ 5 o'clock అఫ్రెష్ తీసుకోండి. దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. 6 బాదం అలాగే 4 అంజీర్ అనేవి తీసుకోండి. దానితో పాటు ఏదైనా ఒక సీజనల్ ఫ్రూట్ అనేది తీసుకోండి. ఇక్కడికి మనకి అప్రాక్సిమేట్లీ 200 క్యాలరీస్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో మనం లంచ్ లో ఒక 350 క్యాలరీస్ అనేది ప్లాన్ చేసుకున్నాము. వెజ్జీస్, ప్రోటీన్ అండ్ సలాడ్ అండ్ స్మాల్ కప్ ఆఫ్ రైస్ ఆర్ రోటీ. సో బ్రేక్ఫాస్ట్ షేక్ లో మనం అప్రాక్సిమేట్లీ 250 క్యాలరీస్ కంప్లీట్ చేసుకున్నాము. లంచ్ లో అప్రాక్సిమేట్లీ 350 క్యాలరీస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం డిన్నర్ లోకి వెళ్దాం. డిన్నర్ అనేది 7 to 7:30 లోపు మీరు కంప్లీట్ చేసుకోవాలి. మనం డిన్నర్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫార్ములా 1 3 scoops, ప్రోటీన్ 2 scoops అండ్ షేక్ మేట్ 2 scoops. వెయిట్ లాస్ లో ఉన్న వాళ్ళు ఫార్ములా 1 షేక్ ని 2 meals గా రీప్లేస్ చేసుకొని 1 హెల్దీ మీల్ తీసుకుంటే మనకి వెయిట్ లాస్ కి అలాగే ఫ్యాట్ లాస్ కి సపోర్ట్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ లో ఉన్నవారు మరి ఏం డిన్నర్ తీసుకోవాలి అనుకుంటున్నారా? వెయిట్ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు వెజ్జీస్ తో సలాడ్ చేసుకోండి. దానిలో ప్రోటీన్ కోసం పన్నీర్ గాని శనగలు గాని ఇలాంటివి యాడ్ చేసుకొని తీసుకోండి. మీ డిన్నర్ ఎన్ని క్యాలరీస్ లో ప్రిపేర్ చేసుకోవాలంటే 250 క్యాలరీస్ లో మీ డిన్నర్ అనేది తీసుకోవాలి, వెయిట్ మేనేజ్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా. సో ఇలా మీరు చేయటం వల్ల మీ వెయిట్ బౌన్స్ అవ్వకుండా మీ వెయిట్ ని మెయింటైన్ చేసుకోవడానికి చాలా సపోర్ట్ అవుతుంది. ఇది నేను 1100 క్యాలరీస్ వాళ్ళకి నేను ఈ డైట్ అనేది ప్రిపేర్ చేశాను. మరి ఎక్కువ క్యాలరీస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఏం లేదండి, యాజ్ ఇట్ ఈజ్ టైమింగ్స్ అండ్ యాజ్ ఇట్ ఈజ్ మన ప్రాసెస్ ఉంది కదండి, ఏ టైంలో ఏం తీసుకోవాలి అనేది జస్ట్ కొంచెం వాటికి పోర్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలనే డౌట్ ఉంటే మీకు ఆల్రెడీ కోచెస్ ఉన్న వాళ్ళు మీ కోచెస్ ని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు చెప్తారు. మీకు ఎవరికైతే కోచెస్ లేరో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు హెల్ప్ చేస్తాము. చాలా మంది ఈకామ్ సైట్స్ లో లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సైట్స్ లో తీసుకొని మాకు కోచెస్ లేరు అని కాల్ చేస్తున్నారు. ఈకామ్ సైట్స్ లో ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళకి హెర్బల్ లైఫ్ అసోసియేట్స్ ఎవరు గైడ్ చేయరండి. ఎందుకంటే అవి అన్ఆథరైజ్డ్ ప్రోడక్ట్స్ కాబట్టి, కంపెనీ ప్రోడక్ట్స్ కాదు కాబట్టి. సో ఎవరు కాంటాక్ట్ అవుతారంటే కోచ్ గైడెన్స్ కావాలి మా నుండి. సో ఈకామ్ సైట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ప్లీజ్ దయచేసి కాల్ చేయకండి, మేము దానికి గైడ్ చేయలేము. నేను టిప్స్ చెప్తాను అన్నాను కదా. సో ఫస్ట్ టిప్ వచ్చేసి మీరు మీ బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ టైంలో స్నాక్ అండ్ డిన్నర్ లంచ్ ఇవి తీసుకున్నా కూడా ఎప్పుడైతే మీకు ఆకలి వేస్తుందో అప్పుడప్పుడు వాటర్ తీసుకోండి. అప్పుడు మీ ఫ్యాట్ లాస్ అస్సలు డిస్టర్బ్ అవ్వదు. అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే మీరు ఏ ఫుడ్ తింటున్నా బాగా నములుతూ దాన్ని ఫీల్ అవుతూ తీసుకోండి. దానివల్ల ఓవర్ ఈటింగ్ నుంచి బయటపడతారు అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫ్యాట్ లాస్ కి బాగా సపోర్ట్ అవుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఫ్యాట్ లాస్ మీద ఎలా ఫోకస్ చేయాలి, వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ వెయిట్ బౌన్స్ బ్యాక్ అవ్వకుండా ఎలా మన డేని డిజైన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఖచ్చితంగా కావాలి కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇంకా ఏమేం డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆ డౌట్స్ మీద నేను క్లారిఫై చేస్తూ మీకు వీడియోస్ అనేవి ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.